మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, సెబీ ఈ మధ్య ఒక కొత్త అసెట్ క్లాస్ ని ఐడెంటిఫై చేసినట్లుగా మొన్న ఒక ఆర్టికల్ చదివాను. సో ఆ కొత్త అసెట్ క్లాస్ ఏంటంటే పిఎంఎస్ కి మ్యూచువల్ ఫండ్ కి మధ్యలో ఒక కొత్త అసెట్ క్లాస్ కనిపెట్టారంట. ఇప్పుడు పిఎంఎస్ అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ టోకెన్ 50 లక్షలు. అవునండి. ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనం 500 రూపాయలు 1000 రూపాయల నుంచి పెట్టుకోవచ్చు. అవును. సో ఈ రెండు కాకుండా ఎస్ఐఎఫ్ అనే ఒక కొత్త ఫండ్ ని సెబీ తీసుకురాబోతుందంటూ కూడా ఆర్టికల్ చదివాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఆడియన్స్ కి డీటెయిల్ గా తెలియజేయగలరు? సో ఎస్ఐఎఫ్ అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండి. సో ఇది తీసుకురావడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే మార్కెట్ లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. సో బేసిక్ గా పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తామని ఇట్లా రకరకాల రీజన్స్ తోటి అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆపరేట్ చేయడం లాంటివి కొన్ని చేస్తూ ఉంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ ఏమో తక్కువ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి, పిఎంఎస్కి ఏమో చాలా హై క్యాపిటల్ కావాలి. ఇన్ బిట్వీన్ అసలు గ్యాప్ అనేది చాలా ఎక్కువగా క్రియేట్ అయింది. ఇందాక మీరు అన్నట్టుగా 100 రూపాయలు ఏమో మనం మ్యూచువల్ ఫండ్ తో స్టార్ట్ చేస్తే అక్కడ పిఎంఎస్ ఏమో ఎక్కడో 50 లక్షల దగ్గర ఉంది. సో బేసిక్ గా మనకి ఇట్లా హ్యూజ్ గ్యాప్ క్రియేట్ అయింది. ఈ గ్యాప్ లో చాలా మంది దూరుతున్నారు అన్ఆథరైజ్డ్ పీపుల్. సో ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి డెఫినెట్ గా మనకు ఒక స్పెషల్ ప్రోడక్ట్ కావాలి అని ఒక ఫ్రేమ్ వర్క్ అనేది మనకి ఇప్పుడు దాదాపుగా చాలా కాలం, మన 3-4 months బ్యాకే మనకి సెబీ జరిగిన మీటింగ్ లో వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. ఎస్ఐఎఫ్ అనేది మనం రిలీజ్ చేయాలి. సో దాని మీద ఫ్రేమ్ వర్క్ అనేది కొంతవరకు మనకి క్లియర్ అవుతూ వచ్చింది ఇప్పుడు. సో బేసిక్గా ఈ ఎస్ఐఎఫ్ అనేది ఏం చేస్తుంది, ఇది ప్రధానం. సో ఇంతకుముందు ఏంటంటే మనకు మ్యూచువల్ ఫండ్స్ లో ఏదైనా ఒక సెక్యూరిటీలోకి ఏదైనా ఒక స్టాక్ లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే మాక్సిమం క్యాప్ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. మాక్సిమం వాళ్ళు 10% మించి ఎంటర్ కాలేరు. అదే బాండ్స్ లోకి అయితే గనక ఒక లిమిట్ దాటి ఎంటర్ కాలేరు. ఇట్లాంటి చాలా వరకు కూడా వాళ్ళకి ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో మ్యూచువల్ ఫండ్స్ కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. అదే పిఎంఎస్ విషయంలోకి వస్తే చాలా వరకు లిబరలైజేషన్ ఉంటుంది, చాలా వరకు ఫ్రీడమ్ ఉంటుంది. ఎస్, వాళ్ళకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వాళ్ళు ఎఫ్ఎన్ఓలోకి ఎంటర్ కాకూడదు, ఇట్లాంటి కొన్ని నియమాలు అయితే వాళ్ళకు ఉన్నాయి. సో బేసిక్ గా ఈ రెండింటిని క్లబ్ చేస్తూ మిడిల్ లో ఒకటి తీసుకొని వచ్చారు. సో దట్ ఏంటి అని అంటే 10% ఎక్స్పోజర్ కాదు, వీళ్ళకి అప్ టు 15% వరకు కూడా ఎక్స్పోజర్ ఇవ్వచ్చు. అండ్ అదే విధంగా డెప్ట్ అంటే బాండ్స్ లో కానీ వీటిలో కానీ దాదాపుగా 20% ఎక్స్పోజర్ కూడా ఇవ్వచ్చు. ఇఫ్ పాసిబుల్ వాళ్ళు ఇంకొక 5% వాళ్ళ ట్రస్ట్ అప్రూవల్ తోటి 25% వరకు కూడా బాండ్ ఎక్స్పోజర్ ఇవ్వచ్చు. సో ఇదేంటి అంటే కైండ్ ఆఫ్ అన్ ఏఎఫ్ అనమాట, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వాళ్ళు ఏం చేస్తారు, డైనమిక్ గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఏదైనా స్టాక్ లో ఎక్స్పోజర్ పెంచాలన్నా, లేదా మార్కెట్స్ కండిషన్ బాగోలేదు అని అంటే వాళ్ళు బాండ్స్ లోకి ఎక్స్పోజర్ పెంచుకోవాలన్నా కానీ సో వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉంటుంది ఏఎఫ్ లో. సో బేసిక్ గా ఆ ఫ్రీడమ్ ఒక రకంగా మనకి కొన్ని లిమిటేషన్స్ తోటి మనకి ఈ ఎస్ఐఎఫ్ లోకి ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చారు. అటు బాండ్ మార్కెట్స్ కానీ ఈక్విటీ మార్కెట్స్ లో కానీ అటు ఒక లిమిట్స్ ని ఎక్స్పాండ్ చేసి తీసుకొని వచ్చారనమాట. సో బేసిక్ ఇందులో ఒక చిన్న సమస్య ఏంటంటే 10 లక్షలు ఎంట్రీ. ఇందులో ఇంకో కొన్ని విషయాలు కూడా ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ అందరికీ సూటబుల్ కాదు. ఒక రకంగా చెప్పండి, ఇది ఒక ట్రేడబుల్ ప్రోడక్ట్ లాంటిది అనమాట. సో బేసిక్ గా కొంచెం హై రిస్క్ తోటి ఉంటుంది. సో గోల్ ఓరియంటెడ్ గా ఉన్న వాళ్ళకి అదంత సూటబుల్ కాకపోవచ్చు. మేబీ వెల్త్ క్రియేషన్ పర్స్పెక్టివ్ లో లాంగ్ టర్మ్ లో ఇది బెటర్ గా వర్క్ చేయొచ్చు. కానీ ఇక్కడ కొన్ని సమస్యలు ఏంటి అని అంటే ఇప్పటి వరకు అది టైం టెస్టెడ్ కాదు, మనకు తెలియదు. ఇప్పుడు పిఎంఎస్ అంటే కొంతవరకు అవగాహన ఉంది, సరే హియర్ అండ్ దేర్ మనకి మ్యూచువల్ ఫండ్స్ అనుకూలంగా నియర్ బై వస్తూ ఉంటాయి అనేది. అదే ఎస్ఐఎఫ్ విషయంలో ఎటువంటి రిటర్న్స్ డెలివరీ చేస్తాయి అనేది మనకైతే ఎటువంటి టైం టెస్టింగ్ అయితే జరగలేదు. సో గోయింగ్ ఫర్దర్ రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఒక 1-2 years వెయిట్ చేస్తే గానీ అటు పిఎంఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మిడిల్లో పెట్టుకొని దాన్ని కంపేర్ చేయగలుగుతాం. సో వచ్చిన వెంటనే డైరెక్ట్ గా జంప్ చేయాలని అంటే ఐ డోంట్ సజెస్ట్ డైరెక్ట్లీ టు జంపింగ్ ఇన్ టు దట్. అండ్ ఫస్ట్ థింగ్, అది అందరికీ సూట్ అయ్యే ప్రోడక్ట్ కాదు. ప్రతి ఒక్కరు 10 లక్షలు నా దగ్గర ఉన్నాయి కదా అని జంప్ అవ్వకూడదు. రీసెంట్ గా గమనిస్తున్నాయి, ఏదో నా దగ్గర 50 లక్షలు ఉన్నాయనగానే పిఎంఎస్ అంటున్నారు, 1 కోటి రూపాయలు ఉన్నాయనగానే డైరెక్ట్ ఏఎఫ్ అంటున్నారు. సో సూటబిలిటీ అనేది చెక్ చేసుకోవట్లే. ఇన్ ద సేమ్ వే సూటబిలిటీ చెక్ చేయకుండా ఎస్ఐఎఫ్ లోకి ఎంటర్ అయినా కానీ మీ అవసరాలు ఫుల్ఫిల్ కాకపోవచ్చు. కాబట్టి కొంత ఓపిక్గా వెయిట్ చేస్తే మనకి దానికి సంబంధించిన రిటర్న్స్ ఏంటో అర్థమవుతాయి. అర్థం చేసుకున్నాకే దిగాలి. నేను ఎప్పుడైనా ఒకటే మాట చెప్తా, అర్థం కాని పని చెయ్యొద్దు, అర్థం కాకపోతే చేయకూడదు. సో ఎస్ఐఎఫ్ ఏంటనేది అర్థం కావడానికి ఖచ్చితంగా కొంత సమయం, చాలా టైం పడుతుంది. ఇప్పుడిప్పుడే దాని మీద కొంత ఫ్రేమ్ వర్క్ జరుగుతుంది. బయటకు తీసుకురాలేదు, ఫండే బయటికి రాలేదు. సో బేసిక్ అది ఇంకా బయటికే రాలేదు, ఫ్రేమ్ వర్కే జరుగుతుంది. 1-2 సంవత్సరాలు దాని పర్ఫార్మెన్స్ చూసి అసలు వాళ్ళ ఆపరేషన్ మోడ్స్ ఎట్లుంటాయి మనం అర్థం చేసుకుంటే మనం కొంత అండర్స్టాండింగ్ తీసుకొని అవసరమైతే ఓకే ఏ గోల్ కి ఇది సూట్ అవుతుందో చూసుకొని మన ఎస్ఐఎఫ్ ప్రోడక్ట్ అనేది ఎవరికైనా సజెస్ట్ చేయగలుగుతాం. సో దాని విషయం ఏంటో కూడా అర్థం కాకుండా డైరెక్ట్ గా వచ్చింది కదా ప్రోడక్ట్,
పిఎంఎస్ కి ఒక ఆల్టర్నేటివ్ అన్న విధంగా జంప్ చేయొద్దు అనే సజెషన్ మాత్రం సో చెప్తాను. కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు అనవసరంగా, మనకు తెలియకుండా చేయొద్దు. తెలియకుండా దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉండి పట్టుండి Yeah. దానికి సంబంధించిన కొంత మార్కెట్ సమాచారం మన దగ్గర ఉండగలిగితే ఎస్ మనకు తెలియదు క్లియర్ కట్ గా ఇది ఎంతవరకు బెటర్ గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పి. సో కొంత ఓపిక వెయిట్ చేసి దాని తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. అండ్ అన్నిట్లాగానే అటు పిఎంఎస్ లాగానే మ్యూచువల్ ఫండ్ లాగానే ఇందులో కూడా మనకి ఎక్స్పెన్స్ రేషియో అనేది అయితే ఉంటుంది. ప్రతి దాంట్లో ఎవ్రీ వన్ చార్జ్, నో వన్ నథింగ్ ఇస్ ఫర్ ఫ్రీ. ఇందులో కూడా ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎంత అనేది ఒక ఫండ్స్ బయటకు వస్తే గానీ మనకు కూడా క్లారిటీ లేదు. అండ్ ఎస్ అవి సెబీ కంట్రోల్లో ఉంటాయి, లిమిటెడ్ గానే ఉంటాయి. సో గోయింగ్ ఫర్దర్ కాషియస్ గా ఇట్లాంటి కొత్త ప్రోడక్ట్స్ మీద నిర్ణయాలు తీసుకోవాలి కానీ హడావిడి పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దాని గురించి అర్థం చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, దాని ఫ్యూచర్ స్కోప్ ఎంత వరకు ఉంది, Exactly. ఏంటి ఫ్యూచర్ రిటర్న్స్ ఎంత వరకు వచ్చే అవకాశం Yes. ఉంది, ఇవన్నీ చూడాలి, అర్థం చేసుకోవాలి. ఫస్ట్. Exactly. అర్థం చేసుకోకుండా పెట్టుబడులు పెడితే మాత్రం డబ్బులు పోవడం చాలా స్కోప్, జీవితం తలకిందలైపోతుంది. తలకిందులైపోతుంది. మనకు తెలియదు వాళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు ఏంటి, వి డోంట్ నో. పిఎంఎస్ అనేది కూడా అందరికీ సూటబుల్ కాదు, సూటబుల్ కాదు, అందరికి సూటబుల్ కాదు. ఇన్ ద సేమ్ వే మనకి ఎస్ఐఎఫ్ కూడా అందరికీ సూటబుల్ కాకపోవచ్చు. ఒకసారి బయటికి వస్తే వీ కెన్ అండర్స్టాండ్ ఎలోకేషన్ ఎలా ఇస్తున్నారు. ఇందులో మనకు కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఏంటి అని అంటే వాళ్ళు షార్ట్ పొజిషన్ కూడా క్రియేట్ చేయగలుగుతారంట. సో సహజంగా మ్యూచువల్ ఫండ్ లో ఉండదు. ఇందులో షార్ట్ పొజిషన్స్ కి స్కోప్ దొరికింది. సో బేసిక్ గా ఇవి అంటే వన్ కంపేర్ టు అదర్ ఫండ్స్ ఇవి చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. ఇన్ఫాక్ట్ పిఎంఎస్ లో కూడా అడ్డగోలుగా షార్ట్ పొజిషన్స్ తీసుకోవడానికి ఉండదు. మరి ఇందులో ప్రొవిజన్ ఇస్తున్నారు అన్నారు. సో అంత పెద్ద పిఎంఎస్ లో లేని ఇక్కడ వస్తుంది అని అంటే డెఫినెట్ గా వెన్ కంపేర్ టు ఐ బిలీవ్ పిఎంఎస్ కంపేర్ చేసి ఇందులో రిస్క్ కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో లెట్స్ వెయిట్ అండ్ టేక్ ఎ డెసిషన్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సెబీ వాళ్ళు ఐడెంటిఫై చేసిన కొత్త అసెట్ క్లాస్ ఎస్ఐఎఫ్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మన ఆడియన్స్ కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.